హన్సీకి నూడిల్స్ అయిపోయే వరకు నిద్ర పట్టదు, తను చేసుకుంటుంటే పక్కన కాపలాకి నిల్చున్నా. ఇకపోతే హన్సీ హెయిర్ జీన్స్ అండి, జీన్స్ వల్ల వచ్చింది. నా చిన్నప్పుడు నా హెయిర్ కూడా హన్సీలాగా చాలా పెద్దగా సిల్కీగా ఉండేది. పిల్లలిద్దరు పుట్టాక హెయిర్ పోయింది. మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ హన్సీ హెయిర్ కి ఏం వాడతారో చెప్పండి. హన్సీ హెయిర్ కే కాదు నా హెయిర్ కి కూడా అడుగుతూ ఉంటారు, మీరు ఎలా మెయింటైన్ చేస్తారో వీడియో చేయండి అని చెప్పి. నిజం చెప్పాలంటే నేనేం మెయింటైన్ చేయనండి. హన్సీకి కూడా నేనేంటంటే కోకోనట్ ఆయిలే రాస్తాను. మా ఆయన ఆర్గానిక్ ఆయిల్స్ ఆర్డర్ పెట్టారనమాట, అంటే గానుగ దగ్గర ఆడించుకున్నవి. ఆ కోకోనట్ ఆయిలే వాడతాను. అయితే లాస్ట్ టైం నేను ఊరికి వెళ్ళినప్పుడు మా నాన్నకి చెప్పి బ్రింగ్రాజ్ అంటే గుంటకలవరాకుని తెప్పించుకున్నానండి. అదైతే పొలాల గట్ల మీద ఉంటది. బ్రింగ్రాజ్ అనేది చాలా మంచిదంట హెయిర్ కి, అందుకని చెప్పి నేను తెప్పించాను. బ్రింగ్రాజ్ లీవ్స్ ని నీడలో ఒక రోజంతా ఆరబెట్టేసి తర్వాత కోకోనట్ ఆయిల్ ని డబుల్ బాయిలింగ్ మెథడ్ లో వేడి చేసి అందులో బ్రింగ్రాజ్ లీవ్స్ వేసి చక్కగా మరిగే వరకు ఒక 15 minutes వరకు మరిగించుకొని ఆ ఆయిల్ ని మనం యూజ్ చేసుకుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.